ట్రైన్కి అయితే క్రాసింగ్ అయితే పడింది. ఏ ట్రైన్కి తెలుసా? రాజధాని ఎక్స్ప్రెస్ ట్రైన్కి. ట్రైన్ బయలుదేరి దాదాపు 10 నిమిషాలు అయితే అయింది. అప్పటికే గుబ్బత చేయాలి చూడండి. మనకు జమ్మూ తావి తిరుపతి అంశవరం ట్రైన్ అయితే వెళ్తుంది. సో మన జనరల్గా చూసుకుంటే క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ఇక్కడ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు మన ట్రైన్ కోసం అయితే. సో ఇక్కడ ట్రైన్ అయితే చూసుకోవచ్చు, మనకైతే గుట్కా బ్యాట్లు మొత్తం అయితే అమ్మేస్తున్నారు. ఇలా కూడా మన ట్రైన్కి వచ్చేసి జనరల్ అయితే ఉన్నారు, క్రౌడ్ అయితే కొంచెం లైట్గా అయితే ఉన్నారు. సో మన స్టాప్ కొని చూస్తే 5 మినిట్స్ అయితే ఉంటుంది. వీళ్ళ గోళ్ళు అయితే తట్టుకోలేము పోతున్నాము. ఆడే వచ్చి కొట్టుకుంటా ఉంటారు, డబ్బు ఇచ్చేంత వరకు కుదలరు వీళ్ళు. హాయ్ గాయ్స్, హీరో వచ్చేసి మనం హైదరాబాద్ దగ్గర నాంపల్లి నుంచి నూడిల్లి వరకు అయితే మనం అయితే తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనం అయితే ట్రావెల్ అయితే చేస్తాము. సో అది కూడా మనం వచ్చేసి జనరల్ కోచ్లో అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాం. హీరో వచ్చేసి హైదరాబాద్ దగ్గర నాంపల్లి నుంచి నూడిల్లి వరకు. సో ఈ జర్నీ ఎలా ఉంటుందో మొత్తం అయితే మీకు అయితే చూపిస్తాను, జనరల్ కోచ్లో ఎలా ఉంటుందో అనేసి. సో టోటల్ వచ్చేసి దాదాపు 1683 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము హైదరాబాద్ దగ్గర నాంపల్లి నుంచి నూడిల్లి వరకు. సో దాదాపు 415 రూపాయలు అయితే పడింది మనకు. దాదాపు 24 అవర్స్ మనైతే జర్నీలో అయితే ఉండాలి. అంటే ఈరోజు మార్నింగ్ 6 గంటలకు బయలుదేరుతుంది ట్రైన్ కానీ చూసుకుంటే. నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock అంతా మనకు వచ్చేసి నూడిల్లీకి అయితే దింపుతుంది. ట్రైన్ వచ్చేసి హైదరాబాద్ దగ్గర నాంపల్లి నుంచి నూడిల్లి వెళ్ళేటప్పుడు 12723. అదే నూడిల్లి నుంచి హైదరాబాద్కి వచ్చే ఈ ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే 12724. సో మన ట్రైన్ వచ్చేసి డైలీ అయితే తిరుగుతుంది తెలంగాణ ఎక్స్ప్రెస్. లోపలికి అయితే వెళ్ళిపోతుంది, జనరల్ సెక్షన్ లోపలికి అయితే. మనకు స్టార్ట్ అయ్యే పాయింట్ కదా, మనకైతే ఈజీగా అయితే ప్లేస్ అయితే దొరికిపోతుంది. పర్లేదు, లైట్గా ఖాళీగా అయితే ఉండేదండి. దానికి మన ట్రైన్ జనరల్ పరిస్థితి అయితే ఇలాగైతే ఉంది. పర్లేదు, లైట్గా ఖాళీ అయితే ఉంది. మళ్ళీ సికింద్రాబాద్ వెళ్ళిన తర్వాత చూడాలి ఎంత ఫుల్ అవుతుందో. సో మ్యాక్సిమం జనరల్కి వెళ్ళాలంటే మొత్తం హైదరాబాద్ అక్కడ నాంపల్లికి అయితే వచ్చేసినారు. ఇక్కడ కూడా చూడండి, ఇంకా ప్లేస్ అయితే మనకైతే లైట్గా అయితే ఖాళీగా అయితే ఉంది, కానీ పైన అంతా లైట్గా అయితే ఖాళీ అయితే ఉంది. కానీ చూసుకుంటే ఇంకా క్రౌడ్ అయితే ఉన్నారు. ఈ క్రౌడ్ అయితే దేనికి తెలుసా? ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ఇక్కడ నాంపల్లి వచ్చేసి మనకు ఇది ఒక టెర్మినల్ రైల్వే స్టేషన్. సో ఇక్కడైతే మనకైతే ట్రాక్స్ అయితే ఎండ్ అయిపోతుంది. ట్రైన్ వచ్చేసి దాదాపు 6:02కి అయితే మనకు హైదరాబాద్ దగ్గర నాంపల్లి నుంచి అయితే బయలుదేరిపోయింది. వచ్చేసి హైదరాబాద్ దగ్గర నాంపల్లి నుంచి అయితే బయలుదేరిపోయినాం. రైల్వే కోడ్ వచ్చేసి H5B. సో ఇక్కడ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ జంక్షన్. దాదాపు ఒక 9 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. మన ట్రైన్ అక్కడ కూడా ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కానీ చూసుకుంటే మనతో పాటు ప్యారల్ రన్ అవుతుంది. ఏ ట్రైన్ ఇది? అది తెలిసి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనుకుంటా. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైనే, హైదరాబాద్ షాలిమార్. మనతో పాటు అయితే ప్యారల్ రన్ అవుతుంది. ఈ ట్రైన్ వచ్చేసి మళ్ళీ వచ్చేసి మనకు ప్లాట్ఫామ్కి తీసుకెళ్తారు. ముందు తీసుకెళ్ళి ఇప్పుడు పార్కింగ్ యార్డ్ నుంచి ముందు తీసుకెళ్ళి మళ్ళీ ప్లాట్ఫామ్కి అయితే పెడతారు. ఇదే ట్రైన్ అయితే ఉంది. ఏ ట్రైన్ చూద్దాం, ఇది అసలు కనిపించలేదు. బ్యూటిఫుల్ WF7 లోపు మరియు దక్షిణ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి మనకు మార్నింగ్ 2:30కు రావాల్సింది, ఇప్పుడు 6 గంటలకు అయితే వస్తుంది. సో మన దేశ రాజధాని అయిన న్యూఢిల్లీకి ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ఒక ట్రైన్ అయితే ఉండాలి. సో అలాగే మనకు వచ్చేసి ఆంధ్ర నుంచి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్, అలాగే తెలంగాణ నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్, అలాగే వచ్చేసి మనకు కర్ణాటక నుంచి కర్ణాటక ఎక్స్ప్రెస్, కేరళ నుంచి కేరళ ఎక్స్ప్రెస్. అలా ట్రైన్ అయితే మనకైతే చాలా అయితే ఉండాలి. మన ట్రైన్ ఇనాగ్రల్ వచ్చేసి October 3, 1976 అయితే స్టార్ట్ చేశారు. ఈ ట్రైన్ ఓల్డ్గా చూసుకుంటే దాదాపు 48 సంవత్సరాల ఓల్డ్ అయితే ఉంది. ఒకప్పుడు ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్గా తిరిగేది. మనకు ఆంధ్ర తెలంగాణ విడిపోయింది కదా, ఆ తర్వాత వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు విశాఖపట్నం స్టార్ట్ అవుతుంది. అండ్ తెలంగాణ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు హైదరాబాద్ అక్కడ నాంపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. ట్రైన్ లాగా చూసుకుంటే మనకు వచ్చేసి జనరల్ కోచ్లు అయితే 4 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే వచ్చేసి మనకు స్లీపర్ వచ్చేసి మొత్తం 6 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే వచ్చేసి మనకు ఫస్ట్ క్లాస్ ఏసీ ఒకటి అయితే ఉంటుంది. అలాగే సెకండ్ ఏసీ వచ్చేసి మనకు 2 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే థర్డ్ ఏసీ వచ్చేసి మొత్తం 6 కోచ్లు అయితే ఉంటుంది ఈ తెలంగాణ ఎక్స్ప్రెస్లో. ట్రైన్కి వచ్చేసి హైదరాబాద్ అక్కడ నాంపల్లి నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ జంక్షన్, ఆ తర్వాత మనకు కాజీపేట జంక్షన్, ఆ తర్వాత వచ్చేసి మనకు రామకొండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్, కాకనగర్, అలాగే బలర్షా, చంద్రపూర్, నాగ్పూర్,
అలాగే నెక్స్ట్ బస్ నాగ్పూర్ తర్వాత మనకు వచ్చేసి దాదాపు 389 కిలోమీటర్ తర్వాత మనకు వచ్చేసి భోపాల్ జంక్షన్, ఆ తర్వాత వీరంగ లక్ష్మీబాయి జంక్షన్, గ్వాలియర్, ఆగ్రా క్యాంట్, మథురా జంక్షన్, అలాగే హైదరాబాద్ నిజామాబాద్ న్యూఢిల్లీ వరకు అయితే వెళ్తుంది. రేపు మార్నింగ్ 8 o'clock అంతా మనకు వచ్చేసి న్యూఢిల్లీకి అయితే దింపుతుంది ట్రైను. సో మన ట్రైన్ స్పీడ్ వచ్చేసి 127, స్పీడ్ అయితే మాత్రం కొట్టి పడేస్తున్నాడు 130. ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు కాకినాడ పోర్ట్ నుంచి లింగంపల్లి వెళ్ళే గౌతమి ఎక్స్ప్రెస్ ట్రైన్. సో వాళ్ళైతే చూడండి రన్లో దిగేసి మళ్ళీ అయితే ఎక్కినారు. ట్రైన్ అయితే స్టాప్ అవ్వలేదు. కానీ ట్రైన్ బయలుదేరే దాదాపు 10 నిమిషాలు అయితే అయింది. అప్పటికే గుబ్బతే చేయాలి చూడండి. ఆ ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్కి అయితే వచ్చేసింది. ఇక్కడ స్టాప్ బంద్ చూసుకుంటే మనకు వచ్చేసి 5 minutes అయితే ఉంటుంది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SC. క్రౌడ్ ఇక్కడ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు మన ట్రైన్ కోసం అయితే. హైదరాబాద్ చూసుకోవచ్చు, మనకైతే క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు. ఫ్లాట్ఫామ్ 1లో చూసుకుంటే ఎప్పుడు చాలా ఫుల్గా అయితే ఉంటుంది. మార్నింగ్ కదా చాలా ట్రైన్ అయితే వచ్చి ఉంటుంది ఇక్కడికి. క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు మనకు సికింద్రాబాద్ జంక్షన్లో చూసుకుంటే. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయాను. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SI. సో ఇక్కడ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు కాజీపేట జంక్షన్. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే నెమలి అంతా మొత్తం వచ్చేసి ట్రాక్ మీదకి అయితే వచ్చేస్తుంది మొత్తం ఫుడ్ కోసం. హైదరాబాద్ జంక్షన్లో చూసుకుంటే మన ట్రైన్కి వచ్చేసి చాలా ఫుల్ క్రౌడ్ అయితే ఎక్కినారు. బండి అయితే మొత్తం కొంచెం లైట్గా అయితే ఫుల్ అయిపోయింది. చూసుకోవచ్చు మనకు మార్నింగ్ బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. వచ్చేసి మనం మౌలాలి రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. ఇక్కడ చూసుకుని మనకు వచ్చేసి బ్యూటిఫుల్ డెవలప్మెంట్ లోకోమోటివ్ ఉంది. ఏం ట్రైన్ ఇది? విశాఖ ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్. మనకు వచ్చేసి భారత్ రోడ్ ట్రైన్ అయితే ఉంది. అయితే సరిగ్గా అయితే సిగ్నల్ అయితే అందులో అనుకుంటా. చాలా అంటే చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు. సో ఇప్పుడు మనం వచ్చేసి చర్లపల్లి రైల్వే స్టేషన్కి స్కిప్ అయితే కొడుతున్నాము. మన ట్రైన్కి ఇక్కడైతే స్టాప్ అయితే లేదు. ఇప్పుడైతే ఆడుతున్నా మనకు వచ్చేసి బ్యూటిఫుల్ కర్వ్ అయితే తీసుకుంటుంది మన ట్రైన్. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది చూడండి.
నుంచి ట్రైన్ స్పీడ్ అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే లాక్కొచ్చినాడు మనకు చెర్లపల్లి దాటుతానే చూస్తుంటే. సో ఇప్పుడే కొంచెం స్లో అయింది. అక్కడైతే మనకైతే అండర్ గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది, దానివల్ల మన ట్రైన్కి అయితే కొంచెం స్లో అయితే అయింది. సో మళ్ళీ ఇక్కడ నుంచి మన ట్రైన్ స్పీడ్ అయితే మాత్రం మళ్ళీ అందుకుంటాడు 130కి. సో మనకి ట్రాక్ స్పీడ్ కూడా మనకు వచ్చేసి 130 అయితే ఉంటుంది స్పీడ్ లిమిటెడ్. ఇప్పుడు మనం వచ్చేసి ఖానాపూర్ రోడ్ స్లిప్ అయితే పడుతున్నాము. ఇదంతా వచ్చేసి మనకు కాజీపేట ఎలక్ట్రిక్ లోకో షెడ్ చూసుకొని చాలా లైట్గా అవుతుంది, అసలు పొగమంచే లేదు. పొగమంచు మామూలుగా అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది. మనకు వచ్చేసి కాజీపేట జంక్షన్ నుంచి బయటకైతే ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ చూద్దాం. ఇది విశాఖపట్నంలోకి. వచ్చేసి ఇది వచ్చేసి ఎంటీ కోచ్, లోపల అయితే ఎవరు లేదు. కాజీపేట జంక్షన్లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి దిగిన వాళ్ళు చాలా ఎక్కువ అయితే ఉన్నారు, ఎక్కిన వాళ్ళు కొంచెం లైట్గా అయితే ఉన్నారు అంతే. చూసుకోవచ్చు పొగమంచు అయితే మామూలుగా లేదు, చాలా ఫుల్గా అయితే ఉంది. మన ట్రైన్ వచ్చేసి కాజీపేట జంక్షన్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడ స్టాప్ కొని చూసుకుంటే 2 minutes అయితే ఉన్నింది మన ట్రైన్. వచ్చేసి కాజీపేట జంక్షన్కి దాదాపు 40 నిమిషాలు లేటుగా అయితే వచ్చింది. త్రీలో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి సికింద్రాబాద్ రక్సల్ స్పెషల్ ట్రైన్ అయితే ఉంది. ఏమన్నా ఉండదు చూడండి, పొగమంచుగా అయితే చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉంది. అంతా జనరల్ నుంచి మన ట్రైన్ అయితే దిగిన చాలా ఫుల్గా అయితే దిగినారు. వచ్చేసి కాజీపేట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KZJ. సో ఇక్కడ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు రామగుండం. ఇక్కడ కానీ చూసుకుని మనకు వచ్చేసి బ్యూటిఫుల్ WF7 లోకోమోటివ్. ఏ ట్రైన్ చూద్దాం. ఇది కోనార్క్ ఎక్స్ప్రెస్. ట్రైన్ వచ్చేసి మనకు కోనార్క్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇప్పుడు వచ్చేసి మనకు భువనేశ్వర్ నుంచి ముంబై CMTకి అయితే వెళ్తుంది. వచ్చేసి కాజీపేట జంక్షన్ నుంచి మనకు 2 hours మనకు రామగుండం కానీ మంచిర్యాల కానీ లేకపోతే నాగపూర్ రూట్ అంతా మనకు వచ్చేసి ఈ పక్కతే డైవర్షన్ తీసుకునేస్తుంది. సో టోటల్గా ఇక్కడ వచ్చేసి మొత్తం 3 లైన్ అయితే వస్తుంది. ఒకటి వచ్చేసి మనకు విజయవాడకి వెళ్ళే లైను, అండ్ ఇంకోటి వచ్చేసి మనకు ఇప్పుడు మనం వెళ్ళే లైను, అండ్ ఇంకోటి వచ్చేసి మనకు సికింద్రాబాద్ వెళ్ళే లైను. వచ్చేసి మనకు విజయవాడ నుంచి న్యూఢిల్లీ రవాణా ఈ రూట్లో అయితే వస్తుంది. కాకపోతే మనకు వచ్చేసి వరంగల్ నుంచి కాజీపేట ఈస్టర్ క్యాబిన్ నుంచి మనకైతే ఈ డైవర్షన్ అయితే తీసుకుంటుంది. ఇందాక వచ్చేసి మనం వచ్చేసి గూడ్స్ అయితే ఓవర్టేక్ చేసింది. ఇప్పుడు ఈ గూడ్స్ అయితే మనమైతే ఓవర్టేక్ అయితే చేస్తున్నాము. రెండైతే పనులు అవుతుంది.
ఇప్పుడు మనం వచ్చేసి పెద్దపల్లి జంక్షన్ అయితే స్కిప్ అయితే కొడుతున్నాము. సో మన ట్రైన్కి అయితే ఇక్కడైతే స్టాప్ అయితే లేదు. వెల్కమ్ టు రామగుండం. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RTM. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 minutes అయితే ఉంటుంది. రామగుండం వచ్చేసి మనకు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కిందకైతే వస్తుంది. జనరల్ కోసం క్రౌడ్ కూడా అయితే ఉన్నారు మన ట్రైన్లో. కానీ చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది. రామగుండం కానీ చూసుకుంటే మనకు వచ్చేసి టోటల్గా వచ్చేసి 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి రామగుండం నుంచి అయితే బయలుదేరిపోయింది. రామగుండం నుంచి బయలుదేరినాక నెక్స్ట్ స్టాప్ వేసి మనకు మంచిర్యాలలో అయితే ఉంటుంది. వెల్కమ్ టు మంచిర్యాల. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MCI. ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 minute అయితే ఉంటుంది. ఇక్కడ క్రౌడ్ అయితే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు జనరల్ కోసం. ఆ ట్రైన్ వచ్చేసి మంచిర్యాలకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ప్లాట్ఫామ్ మీద మంచి స్పీడ్ అయితే లాగుతాడు మన ట్రైన్ కానీ చూసుకుంటే. మెయిన్ లైన్ ఏదో ఉంది కదా, దాని మంచి స్పీడ్ అయితే లాగేస్తున్నాడు. ఆ ట్రైన్ వచ్చేసి మంచిర్యాల నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ మనకు బెల్లంపల్లె. వెల్కమ్ టు బెల్లంపల్లి. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BPA. సో ఇక్కడ వచ్చేసి మన ట్రైన్ దాదాపు 29 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. వచ్చేసి బెల్లంపల్లి నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ మనకు శ్రీపూర్ కాకనగర్. డిలే కానీ చూసుకుంటే దాదాపు 29 నిమిషాలు డిలే అయితే ఉంది. పెద్ద మ్యాటర్ ఏం కాదు, మనకైతే ఈజీగా అయితే కవర్ అయితే చేసేస్తాడు. వీళ్ళ గోళ్ళు అయితే తట్టుకోలేము పోతున్నాము. ఆడే వచ్చి కొట్టుకుంటా ఉంటారు, డబ్బు ఇచ్చేంత వరకు కుదలరు వీళ్ళు. ఇప్పుడు కాజీనగర్ కానీ చూసుకుంటే క్రౌడ్ అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే దిగినారు. సో ఇంతటితో మన ట్రైన్ జర్నీ వచ్చేసి దాదాపు 300 కిలోమీటర్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము. వచ్చేసి సిర్పూర్ కాజీనగర్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ఇక్కడ స్టాప్ కానీ చూసుకుంటే 1 minute అయితే ఉండింది. సిర్పూర్ కాజీనగర్ తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు బలార్సా. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SKZR. సిర్పూర్ కాకినాడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి టోటల్గా వచ్చేసి 4 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు మహారాష్ట్రలో అయితే ఉంటుంది, బలార్సా. ట్రైన్ బలార్సాకు రాగానే మనకు వచ్చేసి వాటర్ ఫిల్లింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ పక్క అయితే వాటర్ ఎక్కిస్తున్నారు, అలాగే వచ్చేసి ఆ పక్క అయితే వాటర్తో మొత్తం వచ్చేస్తుంది. ఇవాళ మొత్తం వాటర్ అయితే వచ్చేస్తుంది. వెనకాల మనకు వచ్చేసి రాజధాని ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వస్తుంది. స్టేషన్కి మన ట్రైన్కి క్రాసింగ్ పెడతారో తెలియదు కానీ చూడాలి. సో మన ట్రైన్ వచ్చేసి బలార్సా నుంచి అయితే బయలుదేరిపోయింది. వచ్చేసి బలార్సాకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BPQ. బలార్సా వచ్చేసి మనకు సెంట్రల్ రైల్వేస్ కిందకి అయితే వస్తుంది. వచ్చేసి మనకు సెంట్రల్ రైల్వే జోన్ కిందకైతే వస్తుంది.
టు చంద్రపూర్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి సిడి. క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. చంద్రపూర్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే దాదాపు 12 నిమిషాలు డిలే అయితే ఉంది. ప్లాట్ఫామ్ మీద ఒక రేంజ్లో అయితే లాగుతున్నాడు మన ట్రైన్ని. నుంచి బయలుదేరినాక నెక్స్ట్ బస్ మనకు నాగ్పూర్ జంక్షన్. మనకు జమ్మూ తావి తిరుపతి హంసఫర్ ట్రైన్ అయితే వెళ్తుంది. జమ్మూ తావి తిరుపతి. ఆ ట్రైన్ వచ్చేసి మనకు వీక్లీ 1 టైం అయితే ఉంటుంది. తిరుపతి నుంచి అయితే మంగళవారం స్టార్ట్ అవుతుంది. అంటే మన ట్రైన్కి అయితే క్రాసింగ్ అయితే పెట్టినాడు. ట్రైన్ అవుతుంది. ఇది కూడా ఏ ట్రైన్ చూద్దాం. ఇది కూడా ఈరోడ్ లోకోమోటివ్. మదురై చండీగఢ్. వచ్చేసి మనకు చండీగఢ్ మదురై వీక్లీ ఎక్స్ప్రెస్. ట్రైన్కి అయితే క్రాసింగ్ అయితే పడింది. ఏ ట్రైన్కి తెలుసా? రాజధాని ఎక్స్ప్రెస్ ట్రైన్కి. కేఎస్ఆర్ బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి ముందు వెళ్ళి రాజధాని ఎక్స్ప్రెస్ ట్రైన్కి అయితే మన ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే పడింది. ఏదో ట్రైన్ వస్తుంది. ఏ ట్రైన్ చూద్దాం. ఇది కూడా ఇది కూడా ఈరోడ్ లోకోమోటివ్. తిరునెల్వేలి శ్రీ మాతా వైష్ణవి देवी काटरा. ठीक है. अब हम इधर जैसा अपन 12 बजे 12:30 बजे पाए हैं ट्रेन. చూసుకుంటే మన ట్రైన్ ముందు వెళ్తా ఉండింది, దాని వెనకాల రాజధాని వస్తూ ఉండింది. సో ఇప్పుడు రాజధాని ముందు పంపించేసి ఇప్పుడు మన ట్రైన్ అయితే దాని వెనకాల పంపిస్తున్నారు. మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వస్తుంది. న్యూఢిల్లీ విశాఖపట్నం. ట్రైన్ వచ్చేసి నాగ్పూర్ జంక్షన్కి ఎదురు చేసింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NGP. సో మన ట్రైన్ దాదాపు 3 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది నాగ్పూర్ జంక్షన్కి. బండి అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే లాగినాడు బలాస్టర్ నుంచి నాగ్పూర్ వరకు. ఇంట్లో కూడా మన ట్రైన్కి వచ్చేసి జనరల్ అయితే ఉన్నారు. క్రౌడ్ అయితే కొంచెం లేట్గా అయితే ఉన్నారు. సో మన స్టాప్ కొని చూస్తే 5 మినిట్స్ అయితే ఉంటుంది. ఇంతవరకు మన జర్నీ వచ్చేసి దాదాపు 584 కిలోమీటర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. హైదరాబాద్ అక్కడ నాంపల్లి నుంచి నాగ్పూర్ వరకు వచ్చేసి మనకు దాదాపు 12 కిలోమీటర్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. ఇట్లాగా అని చెప్పాలంటే మనకైతే లైట్గా అయితే ఖాళీగా అయితే ఉంది. కానీ ఇప్పుడు నాగ్పూర్లో అయితే కొంచెం లైట్గా అయితే ఫుల్గా క్రౌడ్ అయితే ఎక్కినారు. మరీ అంత ఫుల్గా అయితే ఎక్కలేదు. మొత్తం బండి అయితే కొంచెం లైట్గా అయితే ఖాళీగా అయితే ఉంది. నేనైతే వీకెండ్లో అయితే ట్రావెల్ అయితే చేసినాను, క్రౌడ్ ఎక్కువ ఉంటారనేసి. ఎందుకంటే నెక్స్ట్ సమ్మర్లో కూడా చాలా ఫుల్గా అయితే జనరల్ అయితే ట్రావెల్ చేస్తారు కదా, ఎక్కువ ఉంటారు అనుకున్నాను. బట్ అంత ఏం లేదు, కొంచెం లైట్ ఖాళీగా అయితే ఉన్నది. అంటే మనం ఫస్ట్ వచ్చినట్టు మన సీట్ అయితే పట్టుకోవచ్చు అంతే. మళ్ళీ చెప్పాలంటే మనకి సీట్ అయితే దొరకదు.
ట్రావెల్ చేసే కిలోమీటర్ కానీ చూసుకుంటే దాదాపు 1684 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది. దీంతో స్టాప్లో కానీ చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి 16 స్టేషన్లు అయితే ఆగుతుంది. స్టార్ట్ అయిపోయి ఇండియా బయట తీసేసి మనకు వచ్చేసి మొత్తం 16 స్టేషన్లు. ఆ రెండు కలిపితే మనకు 18 స్టేషన్లు అయితే మన ట్రైన్ అయితే ఆగుతుంది. మనం ట్రావెల్స్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12723 హైదరాబాద్ డక్కన్ నాంపల్లి నుంచి న్యూఢిల్లీ వెళ్ళే తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనమైతే ట్రావెల్ అయితే చేస్తున్నాము. చేసి బయటకైతే వచ్చి వీడియో అయితే తీసాను. ఇంట్లో మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ ఒక్కనే అయినా కాబట్టి మనకైతే చిక్కింది, లేకపోతే సైలెంట్గా వెళ్ళిపోతుంది ట్రైన్ కానీ చూసుకుంటే. ఇప్పుడు మనకు వచ్చేసి రిటర్న్ మిస్ మొత్తం ఇక్కడైతే దొరుకుతుంది. ఇక్కడ ఆఫీస్ అయితే ఉంటుంది మనకు. ఈ పైకి వెళ్ళినారంటే మనకైతే రిటర్న్ మిస్ అయితే దొరుకుతుంది. క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు. నాగ్పూర్లో కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ట్రైన్ వచ్చేసి నాగ్పూర్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ ఆఫీస్ మనకు భోపాల్ అయితే ఉంటుంది. అది వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లో అయితే ఉంటుంది. నాగ్పూర్ వచ్చేసి మనకు మహారాష్ట్రలో అయితే ఉంటుంది. సో ఇంకా డైరెక్ట్గా మనం నెక్స్ట్ ఆఫీస్ మనకు మధ్యప్రదేశ్లో అయితే ఉంటుంది. రైల్వే స్టేషన్ కొంచెం ముందుకు రాగానే మనకు వచ్చేసి డైమండ్ క్రాసింగ్ అయితే ఉంటుంది. ట్రైన్ చూద్దాం. వచ్చేసి నాగ్పూర్ నుంచి బయలుదేరాక మన ట్రైన్ క్రౌడ్గా చూసుకుంటే ఇలాగైతే ఉండదు అంతే. అంటే ఎవరి ప్లేస్ వాళ్ళు సెటిల్ అయినారు అంతే. స్కూల్ రాగల మనకు వచ్చేసి వాష్ బేసిన్ అయితే దరిద్రంగా అయితే అయిపోయింది. వచ్చేసి ఇంతమంది 24 అవర్స్ అన్నాను. 24 అవర్స్ అయితే కాదు, మనకు వచ్చేసి దాదాపు 26 గంటలు అయితే పడుతుంది హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్ళాలంటే మనకు జనరల్లో. బట్ వేడైతే మొత్తం చాలా ఫుల్గా అయితే ఉంది. మనకు ఎండలు అయితే ఫుల్గా అయితే ఉంది కదా, వేడైతే మాత్రం మామూలుగా లేదు, చాలా ఫుల్గా అయితే ఉంది. ప్రస్తుతానికి మా జనరల్లో చూడండి ఇలాగైతే ఉంది. సో ఇక్కడ నుంచి మనకు వెళ్ళే రూట్ కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఒకసారి మనం జనరల్లో ట్రావెల్ చేయడం న్యూఢిల్లీ నుంచి చెన్నై వెళ్ళే గ్రాండ్ ట్రక్ ఎక్స్ప్రెస్ అనేది మనమైతే ట్రావెల్ చేసినాము. సో అప్పుడు కానీ చూసుకుంటే మనకి ఫ్రంట్ అయితే ఎక్కినాము. సో ఇప్పుడు కానీ చూసుకుంటే మనం వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే ఉన్నాము. వ్యూ అయితే చూడడానికి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అప్పుడు కూడా వ్యూ అయితే చూపించడానికి చాలా బాగుంది అయితే ఉంది. అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఇప్పుడైతే టర్నల్లోకి అయితే మనం థియేటర్ అవుతున్నాము. ఇది ఎంత పెద్ద టర్నల్లో చూడాలి. కర్వ్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. పక్కన చూసుకుంటే వచ్చేసి మనకు మెల్ఘాట్ సెక్షన్ మొత్తం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. వ్యూస్ కానీ చూసుకుంటే ట్రైన్స్ అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే కర్వ్స్ అయితే తీసుకుంటుంది. ఆ పక్క మెలుగులు అయితే నెక్స్ట్ లెవెల్ జరుగుతుంది. కొండల పైన చూసుకుని మనకు వచ్చేసి ఫార్మింగ్ కూడా చాలా ఫుల్గా అయితే చేస్తున్నారు. మొత్తం ఎక్కువ అయితే ఇక్కడ గోధుమలు అయితే పండిస్తున్నారు. అలాగే కొండపైన చిన్న ఊరు అయితే ఉండదు చూడండి. ఇక్కడ ట్రైన్ అయితే చూసుకోవచ్చు. మనకైతే పుట్క బ్యాట్లు మొత్తం అయితే అమ్మేస్తున్నారు. ట్రైన్ వచ్చేసి అమలా జంక్షన్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే అందరూ వచ్చేసి వాటర్ అయితే పట్టుకుంటాను, కానీ వాటర్ అసలు ఏమైతే బాగలేదు. అసలు వాటర్ అయితే చూడండి ఎంత, అసలు వాటర్ అసలు ఏమైతే బాగలేదు. ఈ వాటర్ ఎట్లా తాగుతారేమో.
पानी पानी अच्छा है कलर देखो हाँ अच्छा नहीं है ఆ జంక్షన్లో అయితే వాటర్ అయితే చాలా మంది తీసుకున్నారు కానీ మొత్తం అయితే మళ్ళీ అయితే పారేసారు అసలు వాటర్ కలర్ చూడకుండా డైరెక్ట్ అయితే పట్టుకునేసారు వాళ్ళు అయితే సో అమలా జంక్షన్లో మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు కానీ సిగ్నల్ షోలో అయితే మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే ఉండింది అమలా జంక్షన్లో మనకైతే స్టాప్ అయితే లేదు కానీ సిగ్నల్ షోలో మనకి ట్రైన్ అయితే నిలిచింది ఇక్కడ సో మన ట్రైన్ వచ్చేసి అమలా జంక్షన్ వచ్చి అయితే బయలుదేరిపోయింది టు భోపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి బీపీఏలో సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే దాదాపు 10 నిమిషాలు అయితే ఆగుతుంది క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు భోపాల్లో కానీ చూసుకుంటే క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే మన ట్రైన్ జర్నీలో కూడా సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చింది భోపాల్కి సో ఇక్కడ స్టాప్గా చూసుకుంటే మనకు వచ్చేసి దాదాపు 10 నిమిషాలు అయితే ఉంటుంది భోపాల్లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు మన ట్రైన్ గంట కాదులే కానీ ఇంకా చాలా ట్రైన్ అయితే వస్తుంది దానికోసం అయితే క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు చాలా ఫుల్గా అయితే ఉన్నారు భోపాల్ జంక్షన్లో నుంచి బయలుదేరినాక నెక్స్ట్ సర్వీస్ మనకు వీరంగా లక్ష్మీబాయి ఝాన్సీ జంక్షన్ సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 24 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు వీరంగా లక్ష్మీబాయి జంక్షన్కి అయితే వచ్చేసింది సో ఎక్కడ స్టాప్గా చూసుకుని మనకు వచ్చేసి 8 నిమిషాలు అయితే ఉంటుంది ఝాన్సీ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VGLJ సో ఇక్కడ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ సర్వీస్ మనకు గ్వాలియర్ జంక్షన్ వెల్కమ్ టు హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NZM సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 1 మినిట్ ముందుగా అయితే వచ్చేసింది ఫైనల్గా వచ్చేసి మనం హజరత్ నిజాముద్దీన్లో అయితే దిగిపోతున్నాము సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు న్యూఢిల్లీ ఇక్కడ 2 మినిట్స్ ఉంది ట్రైన్ కూడా ఆల్రెడీ బయలుదేరిపోతుంది సో ట్రైన్ విషయం చెప్పాలంటే ట్రైన్ అయితే మొత్తం బాగానే ఉంది కదా జనరల్లో బట్ కొంచెం ఫేస్ చేయాలి చాలామంది అయితే పక్కన కూర్చొని సిగరెట్ అన్నీ తాగేస్తున్నారు అలాగే గుట్కా బయటలు అన్నీ
కంపు కంపు చేయాలి మనకు జనరల్ కోచ్ కానీ చూసుకుంటే. జనరల్ కోచ్ అంటే అంతే మొత్తం గబ్బు గబ్బు చేస్తారు. ఫైనలీ మన తెలంగాణ ఎక్స్ప్రెస్కి బాయ్ బాయ్ చెప్పే సమయం అయితే వచ్చేసింది. సో మన ట్రైనింగ్ నెక్స్ట్ స్టాప్ వేసి న్యూఢిల్లీ. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఒక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను.